ఇదిగో చూసారా వెరైటీ. ఇగో ఇట్లాంటి పరిగిలు 7 పరిగిలు. ఇదిగో అల్లం, ఓ జీలకర్రది. ఓకే చూడండి అమ్మ. ఇప్పుడు ఎందుకంటే కొంచెం కూరే కాబట్టి ఇలాగే అన్ని ముందు ఇందులో వేసేయాలి. ఇదిగో చింతకాయకి కొంచెం దొరికితే కూడా తెచ్చుకున్న వాళ్ళు ఇలా నేను ఇప్పుడు ఎలా చేశానో అలా చేసుకుని తినండి. అది తిప్పేసా కదా, ఇది కూడా ఇలా. ఇక చూడండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేస్తున్నా. మామూలుగా పులుసు పోస్తాం, ఇప్పుడు ఇందులో పులుసు ఏం పోయట్లేదుగా నేను అని నీళ్ళు పోసేసి ఇందులో ఇంత చింతకాయ వేసా కదా, ఇందులో చూడండి అమ్మా చింతచీర వేసేస్తున్నా. సూపరా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. ఈరోజు వెరైటీగా ఏం చేద్దామంటే ఈ లెటర్స్, ఈ కామెంట్స్ చదవడం ఆపేద్దాం ఇవాళ. ఆపేసి నేను 2 ఇయర్స్ అయింది కదా వచ్చి, 2 ఇయర్స్ దాటిపోయింది కదా, 2.5 ఇయర్స్ అవుతుంది ఇంచుమించు అవుతుంది కదా. వచ్చిన కొత్తలోనే 2వ వీడియోకో 3వ వీడియోకో నేను పొదుపు గురించి చెప్పేశా చాలామంది అప్పటి నుంచే చీట్లు కట్టుకోవటం. ఇప్పుడు మనం పొదుపు చేస్తే స్థలాలు కొనుక్కోలేనోళ్ళు, స్థలాలు కొనటం మాటలు కాదు కదా, లక్షలు కావాలి. కొనుక్కోలేని వాళ్ళు మీకు ఎంత దాచుకోగలిగితే అంత వెండి పెట్టుకోండి, లేకపోతే ఎంత దాచుకోగలిగితే అంత బంగారం కొనేసుకోండి. అరగ్రామైనా వచ్చే డబ్బులు అరగ్రామైనా మీరు కొనేసుకోండి అని చెప్పారు. మీకు గుర్తుందో లేదో చాలామందికి. అప్పుడు నిజంగానే చాలా తక్కువలోనే ఉంది బంగారం. ఎంత ఉంది నేను చెప్పినప్పుడు గ్రాము 3000 అట్టా ఉంది. నేను చెప్పినప్పుడు గ్రాము 3000 ఉంది 2 ఇయర్స్ బ్యాక్. తర్వాత 4000, మొన్న మధ్య కూడా 5000 ఉంది. దిಢీర్ని 10,000 అయిపోయి, ఇప్పుడు ఇంత అయిపోయి అంత అయిపోయి ఇప్పుడు 15 అంటే ఏంటిది? అమ్మో! నిజంగా ఆ రోజు నా మాట విని మీరు చాలామంది చేసుకున్నారని నాకు చెప్పారు కామెంట్స్లో. చాలా సంతోషంగా ఉంది. ఎంతో కొంత ₹1 పెడితే కనీసం ఆ రూపాయి ₹6, ₹7 అయిపోయింది. చూసారా ఎంత రెట్లు పెరిగిందో? చెప్పాను కొంతమంది పిల్లలకి, చాలామంది కొనుక్కున్నారు. వెండో బంగారం తులమో పలమో చూసారా, వెండి బంగారం ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు కొనుక్కోగలరా? వెండి రేటు చూసారా, కిలో 3 లక్షలకి వెళ్తుందంట. నేను ఒకసారి మీకు అప్పట్లో చెప్పలేదు, నేను చెన్నైలో 2010లో ఇదిగో పెరిగిపోతుంది అదిగో పెరిగిపోతుంది అన్నారని మా పిల్లలు కూడా నన్ను తొందర పెట్టి కొనమన్నారు వెండి. చెన్నైలో చాలా చోట్ల దొరకలో, ఎక్కడో చెన్నైలో ప్యారిస్ అని ఉంటుంది అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఒక పెద్ద షాప్లో కొన్నా, 85,000కి కొన్నా. తలొక 4 కిలోలు కొనమ్మా మాకని చెప్పారు. ఇక 12 కిలోలు సరే అని ఇంకో కిలో ఏం పోతాను, నేను 5 కిలోలు కొని వాళ్ళిద్దరికి చెరొక 4 కిలోలు కొన్నా. 13 కిలోలు వెండి కొన్నా. నేను 2010లో కొన్నానమ్మా. వెండి కొన్నాను, తెచ్చేసుకున్నాను, లాకర్లో పెట్టేసి వచ్చేసాను ఆ రోజే. జస్ట్ నెక్స్ట్ డే, ఎంత అన్యాయం అంటే నెక్స్ట్ డే 60,000కి వచ్చేసిందమ్మా. న్యూస్లో చూశాను. తగ్గటం 40కి వచ్చేసిందమ్మా. టక సగం పైన లాసు 40కి వచ్చింది. నేను 85 కొన్నా. రెండో రోజు అంతకన్నా పాపం ఏమన్నా ఉందా? అమ్మా 1,00,000 అవుద్ది, 1,50,000 అవుద్ది అంట వెండి, కొను అన్నారు వీళ్ళు. అన్నారని నేను కొన్నా. ఇప్పుడు ఏంటంటే నేను కొన్నాయన్నీ నేను ఆ విజయాలు కొన్ని ఇచ్చాను. నేను ఇంట్లో సామాన్లు కానీ ఒక్కొక్క రాళ్ళలాగా, ఇటుక రాళ్ళలాగా ఉన్నాయి చక్కగా వెండి. అంతంత రాళ్ళు, 13 రాళ్ళు. ఇప్పుడు ఈ జన్మలో చూసే పని లేదులే. అలా కొనుక్కొచ్చి పెట్టా 10లో. 1 కిలో మాత్రం నేను తీసుకుని ఏమో చేశాను అయితే వాళ్ళు ఏదో పూజ సామాన్లు చేయించుకున్నారు. అట్ట అయిపోయినాయి ఇక్కడే. అదృష్టం ఏంటంటే ఆడపిల్లలిద్దరూ అట్ని కదపల, అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అయ్యో అప్పుడు అంత వేస్ట్ చేసామే డబ్బులు అనుకుని బాధపడ్డాను నేను కూడా. వాళ్ళ డబ్బులు ఇప్పుడు ఓకే, వాళ్ళ డబ్బులు వడ్డీతో సహా వచ్చినట్టు. అర్థమైందా? ఎప్పుడూ కూడా చవక్క కొనివ్వదంట, పిరం తిన్నివ్వదంట. పిరంగా ఉన్న ఏం తింటాం? చవకగా ఉంటాయి. చవకగా ఉన్నాయి వెళ్ళి కొనుక్కోవచ్చు. అప్పుడప్పుడు ఎప్పుడు మైండ్ పొదుపు, అందే పొదుపు గురించి చెప్తున్నా. పొదుపు అనే దాని మీద మైండ్ పెడితే మన చేతిలో డబ్బులు ఉన్నాయంటే ఏదో ఒక రకంగా ఏదో ఒకటి కొంటాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. 1 గ్రాము వెండికే మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆ 1 గ్రాము కొనుక్కొచ్చి పడేయండి ఒక డబ్బాలో, బీరువాలో. తప్పేం లేదు. వెండి కొంటాక అంత డబ్బులు మన దగ్గర ఏమున్నాయి అనుకోదు. 1 గ్రాము మేము బంగారం కొంటాకి ఒక చిన్నం ఏదో అంటారు, 2 గ్రాములు అయితే ఒక చిన్నం కాబోలు. అమ్మో అంత కూడా కొనలేరు ఇప్పుడు. అంత ఎక్కడ కొంటారు? 1/2 గ్రాము అయితే ఒక చిన్నమో ఏదో అనేవారు. అది కూడా కొనలేరు. 1/2 గ్రాము కొంటాకి మాటలా.
అరగ్రాముకి ఏమొస్తమ్మా? లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు రూపు తెస్తానికి గ్రాము తెచ్చేదాన్ని నేను చేసినప్పుడల్లా. ఎప్పటి నుంచో అరగ్రామే తెస్తుండా, ఇంత వస్తుంది రూపు. అరగ్రాము డబ్బులుంటే ఇప్పటికైనా అరగ్రాము కొని పెట్టుకోండి అమ్మ. అర్థమైందమ్మా? కళ్ళు తిరిగిపోయినాయి ఒక్కసారిగా ఈ రేట్లు చూసి. ఇప్పుడు నెలకి ఏదో షాపుల్లో కట్టుకుంటారు కదా, బంగారు షాపుల్లో నెలకింత అని. వాళ్ళకు కూడా ఎంత వస్తుంది? ఆ రేట్ని బట్టి కదా వస్తుంది. అలాగైనా ట్రై చేయండి. షాపులు ఉంటాయమ్మా, చిన్న షాపుల్లో వాళ్ళు 2000 కట్టించుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద షాపుల్లో 5000 కట్టించుకుంటారు. అలాగైనా మీరు కట్టేయండి. ఆ రోజు మీ దగ్గర డబ్బులు లేవు కదా, కొనలేరు కదా, నెలకు 2000 చొప్పున షాపుల్లో కట్టేయండి. బంగారు షాపుల్లోనే కట్టండి అమ్మా. అలా కట్టుకోండి. 11 మంత్సే. ఆ 11 మంత్స్కి ఎంత వస్తే అంత వాళ్ళు ఇస్తారు. కాయిన్ రూపంలోనే మనకి ఇచ్చేస్తారు. నావేం కొనక్కర్లా. చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు, అలా మీరు 2000లో మీకు కుదిరితే 5000 వేసేసుకుని అట్టి పెట్టి ఆ గోల్డ్ కాయిన్లు ఇస్తారు, తెచ్చేసుకోండి. మీ చిన్నపిల్లలు అయితే 10 సంవత్సరాలు ఇట్లా కట్టుకుంటూ వస్తే కూడా బోల్డ్ బంగారం వద్ది మీరు చేయించుకోవచ్చు. నెలకి ఇంత దాచుకుని 11 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు లెక్క చెప్పేటప్పుడు ఎంత డబ్బు వచ్చిందో దానికి మాకు గోల్డ్ కాయిన్ ఇచ్చేయండి అని తెచ్చుకుని అలా దాచుకోండి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ పని చెయ్యండి. చిన్నపిల్లలు ఉన్నారుకో 10 సంవత్సరాలు ఇట్లా చేసి తర్వాత అన్ని పోజేసుకుని కాయిన్స్ ఆచార్య దగ్గరికి వెళ్తే సూపర్గా చేసిస్తాడు, ఐడియా ఇస్తాడు. ఇవి వస్తాయి అమ్మా, ఇంత ఇందులో కలుస్తుందమ్మా, ఎంత కలుస్తుంది మీకు నగ వస్తుందని. అర్థమైందమ్మా? ఏదో నాకు తెలిసింది, నాకు కంగారు వచ్చేసింది. ఒకసారి చాలామంది చీట్లు అవి కట్టామని చెప్పారే పిల్లలు, బంగారం కూడా కొనుక్కున్నామమ్మా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వెండి పెళ్ళాలు అప్పుడు చెన్నైలో చాలా కొన్నాం, అప్పుడు 7000. తర్వాత ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళ టైంలో మళ్ళీ అన్ని చాలా సామాన్లు అవి కొన్నారు కదా, వెండి పూజ సామాన్లు అని అవని ఇవని, అప్పుడు 14,000. ఇప్పుడు మా ఇంట్లో వెండి పెళ్ళాలు కూడా 14,000 టైంలో కొన్నాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు కొనగలం అసలు 3 లక్షలకి వెళ్తుందంట వెండి. వెండి అంటూ చాలా ఆటలకు ఉపయోగపడుతుందంట. 2010లోనే చెప్పారు వెండి గురించి. అందుకే నేను అంత కొని లాస్ అయిపోయాను. అప్పుడు 10లోనే చెప్పారు వెండి పెరుగుద్ది 1,50,000 బుద్ధి అని. అందుకే మా పిల్లలు తొందర పెట్టారు, హడావిడిగా వెళ్ళి కొనుక్కొచ్చారు. అర్థమైందమ్మా? అప్పుడు పర్వాలేదులే, నాది ఎట్టగొట్ట అయిపోయింది అనుకో, వాళ్ళవి మాత్రం వాళ్ళ, అది సంతోషంగా ఉంది. అలాగే పెట్టుకున్నారు. నేను చెప్పేది ఇంతే, ఏదో పొదుపు గురించి చెప్తాం. లేకపోతే రేపొద్దున ఏదన్నా పెళ్ళి చేస్తున్నామన్నా, మనకైనా ఏదైనా ఒక వస్తువు వేసుకెళ్దామంటే ఏమీ లేకపోయేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మీరు క్లియర్గా కాన్సన్ట్రేషన్ చెయ్యండి. అమ్మ చెప్పిందని వదిలేయకండి. వదిలేయలే, చాలామంది వదలరు. అసలు నేను చెప్పిన విషయాల్ని 90% వదలరు ఎవరు కూడా. చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు కూడా. ఓకేనమ్మా? ఇక అంతే. ఇంతకన్నా పొదుపు అంటే అమ్మ అలాగే చెప్పుద్ది మాత్రం అనుకోదు. ఎంత ఉంటే అంత చేసుకోండి అమ్మ. జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందమ్మా. పెద్దాళ్ళు ఇప్పుడు 50లో 60లో వచ్చిన వాళ్ళు ఉన్నారు పాపం చాలామంది. పొదుపు అనేది తెలియకో, లేకపోతే ఉన్నదంతా బిడ్డలే అని పెట్టేయటమో, బిడ్డల కోసం ఖర్చు పెట్టేయటమో, ఇప్పుడు చాలా కష్టాలు అనుభవించే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పనా మీకు, మన బిడ్డలు మన చేతిలో ఉన్నంతసేపు మనకి ఫ్యూచర్ గుర్తురాదు, అస్సలు గుర్తురాదు. గుర్తొచ్చే ఒకళ్ళు ఉంటారు, 20% ఉంటారు మహా గుర్తొచ్చిన వాళ్ళు బాగా జాగ్రత్త పడిపోతారు. లేకపోతే తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటే చెప్పక్కర్లే. మన బిడ్డలే కదా, చూస్తారులే కదా, అలా అనుకోకండమ్మా. చాలామందిని చూస్తున్నాం, చూడరు. ఓకేనమ్మా? ఏదో నాకు తోచింది నేను చెప్పాను. ఏం చదివేది రోజు చదువుతున్నాను, వాళ్ళ పిల్లలతో ఇది మాట్లాడదాంలే అన్నట్టు వచ్చిందనమాట ఐడియా నాకు. ఓకేనమ్మా? పోతే ఈరోజు నేను ఒక వంట చేస్తారండి, చూద్దరు కానీ. ఇదిగో చూసారా వెరైటీ, ఇగో ఇట్లాంటి పరిగిలు 7 పరిగిలు తెచ్చిపెట్టారు. మా వాళ్ళు ఉన్నారు కుక్కడపల్లిలో. ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చేళ్ళాడు మా మేనల్లుడు ఉన్నాళ్ళే, తీసుకొచ్చి ఇచ్చేళ్ళాడు. అత్త నేను కొంచెం తీసుకొస్తాను ఈరోజు ఈ వండుకో అని చెప్పి ఇచ్చేళ్ళాడు అనమాట. ఇగో నెత్తిలి, మీకు చాలాసార్లు వండాను నెత్తిలి, కానీ ఇవాళ ఆడు తెచ్చాడు కదా, ఇవి కూడా వండుదాం. ఈ 6 చేపలు కూడా వండుదాం. 7 చేపలు కూడా. 7 చేపలు అంటే గుర్తొచ్చిందా? 7 రాజుగారు పిల్లలు వేటకి వెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప ఎండలా, చేప ఎందుకు ఎండలా, నాకు గడ్డివాము అడ్డం వచ్చింది, గడ్డివాము ఎందుకు అడ్డం, ఇన్ని ఉన్నాయి కదా ఈ చేపలకి, 7 చేపలకి. అలాగే 7 చేపలు అన్నమాట ఈరోజు. ఇందులో ఈ 7 చేపల్లో ఈగో చూసారా, ఈ చింతకాయలు వేస్తా, ఈ చింతకాయలు తొక్కి ఈ చేపల్లో వేస్తా. ఇది చూసారా, వీటిల్లో మామూలు విగురులు అవన్నీ వేసేసాను. ఈ చీకులు, ఇదిగో చింత చిగురు మా ఫ్రెండ్ ఇచ్చారు, పద్మగారని, ఇక్కడే ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ ఇచ్చారు. 2 సార్లు వేసాను, దీని నిండా ఇచ్చారు. ఇది మిగిలింది, ఎందుకు ఈసారి వాడేద్దాం, దీంట్లోకి ఇదేస్తా. 2 వెరైటీ కూరలు, సింపుల్ కూరలు, కొంచెం కూరలు వండేద్దామా? ఇగో చిన్నవి 2 ఉల్లిపాయలు తెచ్చా 2 కూరలకి.
ఇగో దానికో 2 దీనికో 3 అని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పెట్టా చాలు. ఈ కట్ చేసుకుని ఆ 2 కూరలకి కొంచెం కొంచెం వండిన తర్వాత ఎంతో కూడా రాదు, అందుకని 2గా పెట్టుకోవటం కుదరదులే, ఒకే రోజు వండేద్దాం. ఎక్కువ చేపలైతే ఒక కూర చేయొచ్చు, ఇవన్నీ రాజుగారి కథలాగా లెక్క పెట్టే చేపలు కదా. ఇదిగో అమ్మ అయిపోయింది, ఉల్లిపాయలు కోసేసా చక్కగా. ఇందులో ఏది పులుసు లేదు, అందుకని ఇలాగే కొద్దాం. చింతకాయ ఒకటేస్తున్నా, చింత చిగురు ఒకటేస్తున్నా. ఇదిగో చూడండి అమ్మా, మళ్ళీ ఒకసారి కడుగుతా. పెరుగు అన్నీ వేసి కడిగేసానమ్మా, ఇందాక శుభ్రంగానే కడిగానమ్మా. మళ్ళీ ఒకసారి కడుగుతున్నా, ఒక్కసారి మంచినీళ్ళతో కడిగేసి. ఇదిగో చూడండి అమ్మా, అదిగో ఇవి అయిపోయినాయి. ఇవి కూడా మళ్ళీ ఒకసారి కడుగుతా. నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం సూపర్. ఈరోజు సింపుల్గా వండుతున్నా చూడండి. తెల్ల మతాబుల్లాగా చేశా చేపలు క్లియర్గా. ఇగో కడిగేసాను శుభ్రంగా. వీటిని మిక్సీ తీసుకొస్తా. ఇది చెక్కబద్దగా నూరుకొస్తా. ఇవి చేసుకొచ్చేస్తా. ఇవి సరిపోతాయి, నువ్వు 7 చేపలేగా. ఇదిగో అమ్మ చూసారా, ఇదిగో చెక్కబద్దలాగా ఇలా చేసా చూసారా, ఇంతే. అట్లా బియ్యం కడిగి పెట్టేసా, అదైపోయిందా. రెండిట్లో పోసేసా. ఇప్పుడు వెంటనే అయిపోతాయి. కొంచెం కానీ చిన్నవి లేవుగా మరి ఇంతకన్నే, అందుకోసం. ఇదిగో మెంతిపిండి దాంట్లో వేసా. ఇదిగో పసుపు, అంతే. అది సిమ్లో పెట్టేసా. ఇది పులుసుకి. చింతకాయకి, ఇది చింత చిగురికి, అంతే. అదిగో చూడండి చక్కగా ఇది ఎగుతుంది. ఇదిగో దీని మీద మూత పెడుతున్నా. దీని మీదకి ఇంక మామూలుగా ఏదన్నా పెడతా. గ్లాసుది లేదు కదా, ఇది పెట్టా. ఓకే, ఇది చూసారా, ఇప్పుడే మూత పెట్టానా, ఎంత ఆవిరి వచ్చేస్తుంది. అబ్బా ఎన్ని వచ్చేసినాయో నీళ్ళు. ఇదిగో దీని మీద కూడా, అదిగో చూసారా, వేగాలమ్మ. ఇది వేగిన తర్వాతే అల్లం వేస్తా. కొంచెం సగం ఎగిపోయినాయి, కొంచెం వేగాలి. ఈ ఉల్లిపాయ వేగడం నాకు ఏంటి అమ్మ పిచ్చింత అనుకున్నా కూడా నేనేం చేయలేను, అంతే. ఇదిగో అల్లం, ఇదిగో కడిగేస్తా, అయిపోయింది. అందుకని మొత్తం వేసేసా, అంతే. నూరతంగా కొంచెం అట్టి పెడతాం ఎందుకు అని వేసి పారేసా. ఓకే, వేగిపోయినాయి చూడండి. రెండిట్లో ఒకే గట్టి పెడుతున్నా, 2 నాన్ వెజ్జాలే, పర్వాలా. ఓకేనా. ఇదిగో చూడండమ్మా, 7 చేపలే కానీ ఇంత వేసా ఉప్పు, ఎందుకంటే చింతపండు వేస్తున్నా కదా. ఇదిగో ఇది ఇంత వేసా చాలు. జీలకర్రది. ఓకే, ఇదిగో చూడండి అమ్మ, చింతకాయ వేస్తున్నాను కదా, 7 చేపలైనా సరే దీనికి చింత చిగురు వేస్తున్నా కదా, అంతే. ఇదిగో చూడండి అమ్మ. ఇప్పుడు ఎందుకంటే కొంచెం కూరే కాబట్టి ఇలాగే అన్ని ముందు ఇందులో వేసేయాలి. ఇదిగో అదిగో చూసారుగా. ఇగో ఈ చేపలు చింతకాయకి, అది కొంచెం దొరికితే కూడా తెచ్చుకున్న వాళ్ళు ఇలా నేను ఇప్పుడు ఎలా చేశానో అలా చేసుకుని తినండి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి సింపుల్ అన్నమాట ఇది. ఓకే, ఇలా ఇప్పుడు ఇగో ఇవి ఇందులో వేసా. అది తిప్పేసా కదా, ఇది కూడా ఇలా. ఓకే,
ఇదిగో చింత చిగురు దానికి కొంచెం మసాలా వేస్తున్నా. చింతకాయ దానికి వేయను, చింత చిగురు దానికి కొంచెం వేసా అంతే. ఇదిగో అమ్మ, చూసారా? అది ఇక చూడండి, ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేస్తున్నా. అది అది మామూలుగా పులుసు పోస్తాం, ఇప్పుడు ఇందులో పులుసు ఏం పోయట్లేదుగా నేను అని నీళ్ళు పోసేసి ఇది ఉడుకుతూ ఉంటుంది. ఉడకటం మొదలుపెట్టినాక చింతకాయ వేస్తా. ఇదిగో ఇది చూడండి అమ్మ, ఇదిగో ఇది కూడా చక్కగా మగ్గుతుంది. ఇదిగో చాలు ఆ కారం, అది ఉడుకుతుంది చూడండి. ఇదిగో మొత్తం వేసేసి చాలు. వేసేసి ఇక అంతే, ఇది ఇలా ఉడకబెట్టమే శుభ్రంగా. ఇది పాటికి అది ఉడుకుతుంది. ఇందులో ఇంత చింతకాయ వేసా కదా, ఇందులో చూడండి అమ్మా చింతచీర వేసేస్తున్నా. ఇది కూడా కొంచెమే ఉంది, కోసేస్తున్నాలే, మళ్ళీ కొంచెం దాయిలేను, సరిపోద్దులే. సిమ్లో పెడతా. అది కూడా పోసేసి అల్లాలు, చింత చిగురు, చింతకాయలు ఉన్నాయన్నీ వాడేసా. ఇక అంతే, తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే. అన్నీ వాడేసా. మళ్ళీ తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకుని నూరి పెట్టుకుంటా. ఓకేనా? వచ్చినప్పుడు మాత్రం సింపుల్గా కొంచెం దొరికిన చేపలు ఎలా అమ్మ చేసింది, సింపుల్ వంట అనమాట. 7 చేపలు కదా. ఇదిగో చూడండి అమ్మ, తిప్పటమే చూసారుగా, అలా తిప్పుతా అన్నమాట. ఓ తిరగేద్దామన్నా కూడా ఊడిపోతాయి ఈ చేపలే అంత. ఇది 2 ఒక్కసారి అయిపోతున్నాయి చూడండి. ఇదిగో ఇంకొంచెం ఎగురుద్ది, ఇందులో కొంచెం పెడదాం. ఇందులో కూడా ఏమీ లేదు, అయిపోయింది. 2 అయిపోయింది. ఇదిగో చూడండి, ఇది మాత్రం చాలు, మగ్గిపోయింది. దించేస్తా. దీన్ని కూడా ఇది ఇట్లా కొత్త కొత్తలు ఆడుతుంది కదా, అదిగో ఇందులో కూడా ఏమీ లేదమ్మా, ఇది కూడా దించేస్తా. ఇదిగో చూశానుగా, మీకు ఒకసారి చెప్పాను, ఎప్పుడు వంట చేసేటప్పుడు లెఫ్ట్కే దించాలి. మనం తినే పదార్థాలు కానీ దేవుళ్ళకి పెట్టే ఏదైనా సరే వంట లెఫ్ట్కి దించాలి, రైట్కి దించకూడదు. ఖాళీ ఉందని కూడా చెప్పాను కదా ఒకసారి, మీకు గుర్తు లేకపోతే మళ్ళీ అప్పుడు వీడియో చూడని వాళ్ళకి, రైట్కి దించితే పితృదేవతలు పెట్టినట్టంట. ఇట్లు తినే మనం తినేది కానీ భగవంతుడు పెట్టి ఏదైనా సరే వంట చేస్తే ఇటు దించాలి, లెఫ్ట్కే దించాలి. మన కుడి చేతి పక్క దక్షిణ మూల దించకూడదు. అది చాగంటే ఆయన చెప్పాక అది అప్పుడప్పుడు వాళ్ళు పెద్ద వాళ్ళు చెప్పే మనం విందాం. ఓకే, ఇది కూడా ఆపేసా. ఏదైనా సింపుల్ పాట పాడేస్తా. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెలో చెలో అల్లరి చేద్దాం, చెలో చెలో. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెలో చెలో అల్లరి చేద్దాం, చెలో చెలో. ఆట పాటలందు కవ్వించుకొంటె కోణంగి, ఆట పాటలందు కవ్వించుకొంటె కోణంగి. మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, వగేమో పగేమో, అదేమో కనులార చూతము. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెలో చెలో అల్లరి చేద్దాం, చెలో చెలో. నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేనో, నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేనో, నాదరికి దూకునో తానలిగి పోవునో, ఏమోన చూతము. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెలో చెలో అల్లరి చేద్దాం, చెలో చెలో.
పల్లెకు పోదాం పారుని చూద్దాం చెల్లో చెల్లో అల్లరి చేద్దాం చెల్లో చెల్లో. ఓకే అమ్మా, ఇందులో ఇంతవరకే ఉంది, 2 చరణాలే పాడేశా. ఓకేనా, ఏదో ఏదో ఒకటి పాడాలి కదా రోజు, అందుకని అది పాడేశా. ఓకే, ఎప్పటికీ నాకే తెలియదు. దేవదాసు వచ్చినప్పుడు నేనే చూడలే, ఎప్పుడో 2సారి 3సారి వచ్చినప్పుడు చూశానేమో, నాకే తెలియదు. ఓకేనా, ఇప్పుడు ఇక వడ్డనలోకి వద్దాం. ఇదిగో చూడండి, ఆహా, చింత చిగురు చేప అసలు ఎక్కడన్నా ఇరిగిందా అమ్మా? ఎక్కడా ఇరగల. అలా ఉండాలి చేపల కూర వండితే. కొంతమంది ఏంటో ఇది పేస్ట్ చేసేస్తారు. ఓకే, చాలు. సూపర్. మీకు చాలాసార్లు చెప్పా, నాకు చిన్న చేపలంటే చాలా ఇష్టం. అందుకే ఆడికి తెలుసు నేను చిన్న చేపలు తింటానని. అందుకే మా మేనల్లుడు పంపించాడు. ఇందులో చూడమ్మా, ఇందులో ముళ్ళేం తీసుకోక్కర్లా. చూసారా, ఇదిగో చేప ఇక్కడ పెట్టుకున్నానా, చూడండి. సూపరా, ఇదిగో ఎంత బాగుందో. మీరు వండుకోండి ఇలా. కాకపోతే ఇప్పుడు చింత చిగురు ఇది దొరకట్లేదు కదా, ఇది మా ఫ్రెండ్ ఇచ్చారు. వాళ్ళకి తోట ఉంది, ఆ తోటలో చింత చెట్టు ఉందంట, తెచ్చి ఆరబెట్టి పొడి చేసి పెట్టుకున్నారంట. అందుకని నాకు ఇచ్చారు. ఇస్తే నేను ఆల్రెడీ కూడా 2 వండేసాను, 2 అమ్మ ఇప్పుడు కూడా ఇలా ఉంటుంది అంటే మీలో చాలామందికి డౌట్ ఉంది, నన్ను అడుగుతారు కూడా, అమ్మ ఇంత ఎనర్జీ ఏంటి, మీరు ఇప్పుడు కూడా ఎలా ఉన్నారేంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఒకే ఒక్క కారణం, నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి మటన్లు, ఈ బాయిలర్ చికెన్ వీటికంటే కూడా చేపలే ఎక్కువ తిన్నా. చిన్న చేపలు అయితే ఎక్కువ. అసలు ఇంచుమించు మా ఇంట్లో అప్పుడు వారాలు కూడా తెలియదు పల్లెటూళ్ళలో. ఏదో ఒక్క శనివారం చిన్న చేపలు మా అన్నయ్యలు వలేసేవాళ్ళు, వలేసి ఇన్ని చేపలు తెచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే అదే వండుతున్నారు ఇప్పుడు మోడల్. అప్పుడు అన్ని చేపలు కలిసే ఉండేసేవాళ్ళు, కలిపే. అర్థమైందమ్మా? అలా చేపలు ఎక్కువ తింటే మంచిదన్నమాట. ఆ చింత చిగురు కూర తినేసా సూపర్గా. అది ఇప్పుడు చింతకాయ వేసుకుంటా. బాగుంది చింతకాయ కదా, చాలా బాగుంది. నిజంగా నాన్ వెజిటేరియన్ వాళ్ళకి పండగే. అయ్యో అమ్మ తినేస్తుందే, మనం కూడా చేసేసుకుందామే అనిపిస్తుంది. అది ఈ విధంగా చూడండమ్మా, ఈ ముళ్ళు తీసుకోవాలి. ఇదిగో చూసారా, సూపర్. వెనక్కి కూర్చోవటంలో అట్లా వెళ్ళిపోయిందిలే. ఇదిగో అమ్మా, అది చూసారా, అంతే. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నా. 2 కూరలు వేసుకుని, అయ్యి ఒక 2 ముక్కలు, అదొక అంత కూర, ఫుల్ సూపర్గా తినేసా. ఓకేనమ్మా, చెప్పేదేముంది, అవుతానే. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ కావాలిగా ప్రతిదానికి. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, అమ్మది సబ్స్క్రైబ్ చేసుకోమను, ఆంటీని చేసుకోమను, నానమ్మని చేసుకోమను, అమ్మమ్మను, ఇలా ఉన్నాయి కదా మీకు, అవి పెట్టి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంక చెప్పేదే ఉంది. ఇందాక చాలా విషయాలు నీతో చెప్పాను. ఈ మామూలుగా ఈరోజు కామెంట్స్ కూడా ఆపేసి మీకోసం ఈ వెండి బంగారం గురించి నాకు ఎప్పుడు చెబుదామా రేట్లు పెరిగిపోయిన ఆశగా ఉంది ఎప్పటి నుంచో. ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నా, చెప్పేశాను. జాగ్రత్త పడండి, ఓకేనా. నగలు ఎవరని మీకు బాధొద్దు. మా కెమెరామెన్ అడిగాడు, అమ్మ కాయిన్ ఎవరేమో కదమ్మా అని. ఎందుకు ఇవ్వరు? నగ కొంటే వేస్టేజ్లు అవి ఉండవు, అది కడితే. నగ కొంటే మనం
వేస్టేజ్ అని అదే ఇదే ఏదో ఉండదు, అలా ఇచ్చేస్తారు. కానీ మన డబ్బు ఎంత అయిందో దానికి కాయిన్ ఇచ్చేస్తారు. 22 క్యారెట్ అయినా కూడా అలాగే ఇస్తారు, మనకి ఇవ్వకుండా ఉండరే, ఇస్తారు. అలా కట్టుకోండి అమ్మ, ఇక నుంచి తప్పకుండా కట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించండి. పొదుపు ప్రధానం, పొదుపు ప్రధానం, ఓర్పు ప్రధానం. ఓర్పు పొదుపు ఈ రెండు మనిషికి ఉంటే బతికేయగలం. ఓర్పుగా ఉండాలి. అనేక మంది అనేక అంటూ ఉంటారు, కానీ ఓర్పు ఉండాలి, పొదుపు ఉండాలి. ఈ పొదుపు జీవితానికి పనికొచ్చేది పొదుపు, ఓర్పు ఈ రెండు ఉండాలి. ఓకేనా? ఇంతకన్నా నేను ఇంకేమి ఎక్కువ చెప్పలేను. అన్నీ కూడా అనుభవం మీదే చెప్తున్నా. మీకోసం ఎక్కడ డిక్షనరీ చదివి చెప్పటల్లా. ఓకేనమ్మా? పోతే మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.